హాయ్ అండి. హలో. సో, ఈరోజు శుక్రవారం అండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను, మా ఆయన గుడికెళ్ళాలని రెడీ అయ్యామనమాట. సో, బైక్ మీద వెళ్తున్నాము. ముందు డ్రైవ్ చేస్తుంది ఆబ్వియస్లీ మా ఆయన. నేను వెనకాల కూర్చొని వీడియో తీస్తున్నాను. సో, గుడి అంటే అమ్మవారి గుడికెళ్తున్నాము. సో, అమ్మవారి గుడి వచ్చేసి మాకు దగ్గరలోనే ఉంది. జడ్చర్లకి ఇంకా ఒక 5, 6 లేదా 7 కిలోమీటర్స్ దూరం ఉండొచ్చు. టోటల్‌గా మా ఊరు నుంచి అయితే 12 ఆర్ 14 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇదే లలితమ్మ వారి గుడి గొల్లపల్లిలో ఉంటుంది. సో, భక్తులు మామూలుగా ఉన్నారు, అంతగా లేరు కానీ భక్తులు ఉన్నారు. సో, ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా పెట్టిరనమాట. సో, లలితమ్మ వారి గుడి నేను దర్శనం అయిన తర్వాత చిన్న చిన్న వీడియోస్ ఇంకా ఫొటోస్ దిగినామన్నమాట. సో, అయితే ఇక్కడ లలితమ్మ వారి స్పెషల్ ఏంటంటే ఇక్కడ శ్రీచక్రంని స్థాపించిరనమాట. స్వయంగా శ్రీచక్రం ఇక్కడ అమ్మవారి శ్రీచక్రంని స్థాపించిర్రు. అలాగే ఇక్కడ గోసేవ ఉంటుంది. అంటే గోవులను ఇక్కడ చూసుకుంటారనమాట. ఇంకా నాకు పర్టికులర్‌గా చెప్పడానికి వస్తలేదు కానీ గోవులను ఇక్కడ చూసుకుంటారు. అండ్ ఇక్కడ అనాథ పిల్లలు, అలాగే తల్లిదండ్రులు ఉండి కూడా చదివించలేని స్తోమత ఉన్న పిల్లలు కూడా ఇక్కడ ఫ్రీగా చదువుకుంటున్నారనమాట. సో, వాళ్ళకి ఇక్కడ ఫుడ్ కూడా అంతా ఫ్రీ ఉంటుందన్నమాట. ఈవెన్ బట్టలు కానీ, ఇంకా ఫుడ్ కానీ, ఇంకా బుక్స్ కానీ ఇట్లా అంతా ఫ్రీగా ఉంటుంది. సో, గుడి అయితే చాలా విశాలంగా, చాలా పెద్దదిగా, చాలా ప్రశాంతంగా ఉంది. సో, చాలా బాగుంది చూడండి. సో, లోపల వీడియో తీయొద్దన్నారు. నేను దర్శనం అయిన తర్వాత వీడియో తీసుకోవచ్చా అని అక్కడున్న వారిని అడిగాను, పూజారులని. సో, వీడియో లోపల వద్దమ్మా, బయట కావాలంటే తీసుకోమని చెప్పారు. సో, నేను వీడియో తీస్తుంటే మా ఆయన కావాలని ఒక రౌండ్ అలా ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారు చూడండి. సో, ఆ విధంగా రిటర్న్ వస్తున్నారనమాట. సో, ఇంకా మా ఆయన కొంచెం పని ఉండడం వల్ల నేను పెద్దగా డీటెయిల్డ్‌గా వీడియో అయితే తీయలేదు. కొంచెం జస్ట్ ఇట్లా తీసిన అనమాట. సో, ఉన్న దగ్గరనే జూమ్ చేస్తూ వీడియో తీసిన అనమాట. సో, ఇదంతా గుడి ఏరియా. గుడి కింద శ్రీచక్రం ఉంటుంది, పైన అమ్మవారు ఉంటుంది. ఈరోజు నాకైతే అమ్మవారు లక్ష్మి కళ ఉట్టి పడుతుంది అంటారు కదా మామూలుగా ఎవరైనా చూస్తే. సో, అట్లా అనిపించింది. నేను అమ్మవారిని అలా అనొచ్చో అనకూడదో నాకు తెలీదు. సో, ఇక్కడ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి రావాలి. అక్కడ పెద్దగా ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి రావాలన్నమాట. సో, అమ్మవారిని నేను ఆ విధంగా అనొచ్చో లేదో కానీ ఎంత బాగున్నారో అమ్మవారు అయితే. లక్ష్మి కళ ఉట్టి పడుతుంది అంటారు కదా, ఆ విధంగా నిండుగా ఉన్నారు అమ్మవారు. నాకు మనస్ఫూర్తిగా మనసారా అమ్మవారిని నేను ఆస్వాదించి తన్ని తీరా చూసుకొని ప్రశాంతంగా మొక్కి వచ్చిన అనమాట. ఇక్కడ స్కూల్ అనమాట, నేను చూపిస్తున్నాను కదా. సో, అది స్కూల్ అనమాట అక్కడ ఉన్నది. పిల్లలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది నాకు తెలీదు. ఇక్కడ కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ గుడి ఏరియా మొత్తం అక్కడ లోపల అమ్మవారే ఉన్నారు. సో, నేను దగ్గరికి వెళ్ళలేదు, నాకు కొంచెం టైం లేదని చెప్పి తొందరగా వెళ్తున్నాము. ఇదంతా గోసేవ అనమాట. చూడండి, కృష్ణుడు రాధతో అక్కడ ఉండిపోయిండనమాట. సో, ఆబ్వియస్లీ కృష్ణయ్యకి గోవులు ఇష్టం కాబట్టి అక్కడ నాకు తెలిసి కృష్ణుని పెట్టారు. ఇది గోవులకు వేయడానికి గడ్డి కూడా పెట్టిరనమాట. సో, లోపల గోవులను అంతా క్లీన్ చేసి పెండ అవన్నీ తీస్తుర్రు. ఇక్కడ దూడ ఉంది కదా, ఆవు దూడ. సో, బయట కూడా ఉన్నాయన్నమాట ఆవులన్నీ. ఇప్పుడు వీళ్ళు పచ్చగడ్డి నీడ ఉందని చెప్పి వాళ్ళు గోవులను బయటికి వదిలేసి లోపల శుభ్రం చేస్తున్నారనమాట. గోవులను అన్నింటినీ శుభ్రం చేస్తున్నారు. మేము వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇది ఇంకా. సో, చాలా బాగుంది. సో, ఇది బయట అనమాట. లోపల కూడా ఒక వీడియో తీసిన, అది మిస్ అయినట్టుంది చూడండి. సో, ఇదంతా బయట. సో, గోపురం ఎంత పెద్దదిగా ఉంది కదా, ఇదే అనమాట వెళ్తున్నప్పుడు తీసిన వీడియో. సో, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇందాక చెప్పినట్టు. అండ్ ఇక్కడ ఉన్న గోవులన్నీ నాకు తెలిసి ఎవరైనా మొక్కుకొని లేదా ఇచ్చినవి ఉండొచ్చు, వాళ్ళవి కూడా కొన్ని ఉండొచ్చు అనమాట. సో, నాకు పూర్తి డీటెయిల్స్ తెలీదు, తెలుసుకునేంత టైం నాకు లేదు కాబట్టి నేను తెలిసిందే చెప్తున్నాను, కొంచెం వరకు తెలుసు కాబట్టి. సో, ఆ గోవులను వాళ్ళు అక్కడ రక్షిస్తూ వాటికి దానా తిండి పెడుతూ చూసుకుంటున్నారు అక్కడున్న సంరక్షకులు. సో, ఇదంతా గుడి ఏరియా చాలా బాగుంది కదా, పెద్దదిగా. సో, ఎంట్రీ ఏమో ఇక్కడ ఉంది. మేమేమో బైక్ తీసుకెళ్ళి దగ్గర నుంచి వెళ్దామని చెప్పి లోపలికి బైక్ తీసుకెళ్ళడానికి, కార్లు తీసుకెళ్ళడానికి అక్కడ అసలైన ఎంట్రీ ఇక్కడ అనమాట. చూడండి, ఇట్లంగా ఎంట్రీ వెళ్తారనమాట. సో, చూస్తున్నారు కదా ఎంత పెద్దదిగా ఉందో. అండ్ మేము ఇప్పుడు ఒక చిన్న స్టిల్ తీసుకున్నాం బైక్ మీద వెళ్తుంటే. అండ్ చూడండి, మా ఆయన ఎంత లుక్ ఇస్తున్నాడు కదా. బైక్ మీద వెళ్తున్నాం అనమాట. రిటర్న్ వెళ్తున్నాం ఇప్పుడు. దర్శనం అయిన తర్వాత మేము రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో, ప్లీజ్ అండి, ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఆబ్వియస్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
సో ఇప్పుడు చూడండి వ్యూ ఎంత బాగుందో, నాకు ఇది నచ్చింది. అందుకే అంటే మెయిన్ రోడ్ అక్కడ పైన ఉంది, మేము కింది నుంచి వెళ్తున్నాం అనమాట. సో నాకు ఇది నచ్చి మళ్ళీ వీడియో తీసిన అనమాట. సో ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మేము ఈరోజు అనుకోకుండా శుక్రవారం ఉంది కదా, గుడికి వెళ్ళొద్దామని ఇలా ఈ విధంగా రెడీ అయ్యి గుడికి వచ్చినాం అనమాట. సో గుడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఒక స్టిల్ తీసిన, అంటే గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటి దగ్గర స్టిల్ తీసిన. ఈ ఈ ఫొటోస్ మా ఆయన నా ఫోన్లో కడిగిండనమాట. సో రియల్గా ఎంత అందంగా ఉన్నాం చూడండి మేమిద్దరం. సో బాగున్నాయి కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.